ఓ వైపేమో 1,00,000 కోట్ల అవినీతి పరుడు అని చెప్పి పబ్లిసిటీ చేస్తారు. ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కూడా తొక్కిపట్టి నారదీసి ఇష్టారీతిన పాలన చేసిండంటారు. మరి రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఇంత మంచి సుపరిపాలన అందించిన వ్యక్తిని ఈరోజు మనం ఏమని ముద్రేసినాం? సైకో, రాజారెడ్డి రాజ్యాంగం లాంటి పదాలతో వల్లవేసి ఇక రకరకాల దిక్కుమాల ప్రచారాలు చేసి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాం అనమాట. ఇప్పుడు తీరా ఇదే అసెంబ్లీలో ఎన్నెన్ని నిజాలు బయటకు వస్తాయో చూసినాం కదా. అప్పుల గురించి, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఈ కూటమి నేతలు ఎట్టెట్లా అవి నాలుకలో తాటి మాటలో తెలియదు కానీ ఎవరిష్టానికి ఎంత పెద్ద ఫిగర్ గుర్తొస్తే ఆ ఫిగర్ను వల్లవేయడం, వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతులలో అచ్చులేయించడం, ఆ వాటి మీదనే మళ్ళా తెలుగుదేశం కార్యాలయంలో అధికార ప్రతినిధులు ప్రచారం చేయడం, ఇదంతా చూసినాం కదా ఎపిసోడు. తీరా ఇదే అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్కున్న అప్పులు ఈ రోజు వరకు కూడా 6 లక్షలకు మించలేదని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. గతంలో చంద్రబాబు గారు దిగిపోయినాటికి 2019 వరకు 2,90,000 కోట్ల పైచీలు కంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు ఆయన హయాం వరకు ఉంటే, జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం 2-2.5 లక్షల కోట్లే అని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన వివరణ.